హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చూస్తుంటే మేము ఈవినింగ్ అలా నేను మా బాబు ఎగ్జిబిషన్కి వెళ్ళాము. సో అక్కడ హార్స్ క్యామల్ 2 రైడింగ్స్ ఉన్నాయి. బట్ మా వాడు హార్స్ రైడింగ్కి వెళ్ళారనమాట. అక్కడ కొంచెం ఫోటో ఫ్రేమ్స్ అంటే వాటితో కొంచెం ఫొటోస్కి ఫోజులు ఇచ్చాము. సో ఇది యాక్చువల్ ఎగ్జిబిషన్ మేము ఎర్లీగా వెళ్ళామన్నమాట. కొన్ని ఇంకా ఓపెన్ చేయలేదు, కొన్ని మాత్రమే ఓపెన్ చేసి ఉన్నాయి. యాక్చువల్గా ఎప్పటి నుంచో ఉంది, మేము చూసుకోలేదు. ఆ రోజు లాస్ట్ డే. సో లాస్ట్ డే అని చెప్పేసి వెళ్ళాము. ఇదిగో మా బాబు హార్స్ రైడింగ్ చేస్తున్నాడు. కానీ అది అంత అనిపించలేదు. అంటే క్యామెల్ తీసుకున్నా బాగుండు అనిపించింది, కానీ మా వాడు క్యామెల్ వద్దు, నాకు భయం వేస్తుందని చెప్పి హార్సే తీసుకున్నానండి. సో ఇంకా చూడండి, ఇంకా ఈవినింగ్ అవ్వలేదు, మేము 4:35కే వచ్చేసాము. సో అందువల్ల ఇంకా మాకు ఎక్కువ క్రౌడ్ ఏం లేదు. సండే అయినా కూడా త్వరగా వెళ్ళాము కాబట్టి. మా వాడి హార్స్ రైడింగ్ అయిపోయాక లోపలికి ఎంటర్ అయ్యాము. కాస్ట్ ఎక్కువ చాలా ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ కొన్ని యానిమల్స్ రియల్గా ఉన్నట్లు చూపించారు. అన్ని టైప్స్ ఆఫ్ యానిమల్స్ పిల్లలకి బాగా యూజ్ అవుతుంది ఇవి. అలాగే ఫిష్ అక్వేరియంస్ కూడా ఎక్కువేం లేవు. లాస్ట్ డే వెళ్ళడం వల్ల మాకు ఒక 2-3 ఎక్వేరియంస్ తప్ప ఎక్కువ ఏం చూడలేదన్నమాట. సో ఇలా అనిమల్స్ అన్నీ కూడా రియల్గా అన్నట్లు కొంచెం ఎఫెక్టివ్ అయితే పెట్టారు. మా బాబు అయితే కొంచెం బాగా ఎంజాయ్ చేశారు. ఇట్లా అనిమల్స్తో పాటు మనకి ప్రీవియస్ డేస్లో ఆది మానవులు అలా ఉంటుంది కదా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, జంగిల్ ఎలా ఉంటుంది అనేది బాగా క్లియర్గా ఇక్కడ కొంచెం చూపించారు. పిల్లలకి స్టడీ వేర్గా, ఎడ్యుకేషన్ వేర్గా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఆది మానవులు వాళ్ళ హ్యాట్ కానీ వాళ్ళ జీవన విధానం కానీ ఇక్కడ నీట్గా బాగా, అసలు వాళ్ళు తిరుగుతున్నట్లే మనుషుల్లాగే అనిపిస్తారు, కానీ అది రియల్ మనుషులు కాదు, అవి మామూలుగా టాయ్స్ లాగా ఉన్నాయి. అలాగే కంగారు కానీ, లయన్, టైగర్, సో ఇలా అన్నీ కూడా కొంచెం న్యాచురల్గా అనిపించేటట్లు అక్కడ సెట్టింగ్ చేశారు. తర్వాత ఈ షాప్స్, సో ఇంకా కొన్ని ఓపెన్ కూడా చేయలేదు. సో మా బాబు వచ్చేసి గన్ ఫైర్ చేస్తానంటే చేయించాము. ఇంకా పిల్లలు కదా, ఇంక వెళ్తే ప్రతి ఒక్కటి కావాలంటారు. సో వానికి ఎక్కువ గన్ ఫైరింగ్ అంటే ఇష్టం అనమాట. సో అందుకని గన్ ఫైరింగ్ చేయించాం. ఇంకా చాలా చెప్తాడు, కానీ అన్నీ అంటే చేయించాలంటే కష్టం కదండి. సో కొన్ని మాత్రమే. అలాగే ఈ బంప్ అనేది మనకి చాలా ఇష్టం అనమాట. సో ఇలా ఈ సండేని అయితే మేము ఎంజాయ్ చేసాము. మా బాబు అయితే బాగా ఎంజాయ్ చేశారు. మనకి ఎక్కడికి వెళ్ళినా ఇది మాత్రం చాలా ఇష్టం. ఇది గన్ ఫైరు, కార్ రేసింగ్, ఇవి చాలా ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. సో ఈ వీక్ మేము ఇలా ఈ ఎగ్జిబిషన్లో, ఫిష్ అక్వేరియం ఎగ్జిబిషన్లో ఎంజాయ్ చేసామండి. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.